ఈ సినిమా నేను యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్. నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేదంతా వచ్చింది. అండ్ ఆ ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్ అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రెజెంట్ హర్ సంథింగ్. ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను. సో డాటర్స్కి ప్రజెంట్ చేయటం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేశాను. సో జనానికి ఇది నచ్చుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది. పుట్టింటికి రాచెల్లి అని చెప్తారు. అది ఒకే ఒక్కడు చాలా ఏది మర్చిపోలేదు. ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్, అది నిజంగా మర్చిపోలేను. సో ఆ ఒక అభిమానం, ఆ ఒక ఆశీర్వాదం ఎప్పుడు చిరరుణిగా ఉంటాను. అదే అభిమానం నా డాటర్ మీద చూపించాలి. అండ్ ఈ ఆశీర్వాదం, అభిమానం అన్నప్పుడు ఇంకొకరు జ్ఞాపకం వస్తున్నారు. దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ పిక్చర్, నిరంజన్. యాక్చువల్గా నేను ఇది కథ నా డాటర్ కోసం చేశాను. బట్ డీటెయిలింగ్ చేసేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది. నిజంగా మీరు పిక్చర్ చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక వర్సటాలిటీ ఉండే ఒక క్యారెక్టర్ ఆయన చేసింది. దీనికి ఎవరు మంచి ఒక ఆర్టిస్ట్ కావాలని చూస్తుండగా ఇమ్మీడియట్గా బెంగళూరు నుంచి నాకు కొన్ని ఫొటోస్ వచ్చింది. నిరంజన్ ఫోటో వచ్చింది. అరే బాగున్నారు కుర్రోడు, ఎవరు ఇది? మన ఉపేంద్ర గారు అన్న కొడుకు అన్నారు. అప్పుడే ఐ సెడ్ ఓకే, 90% ఓకే, కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ. అండ్ తర్వాత పిలిపించి దెన్ ఆయన్ని ఈ పిక్చర్లో యాక్ట్ చేయించడం జరిగింది. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హిమ్. హీఈస్ అ వండర్ఫుల్, ఆయన హైట్ గురించి చెప్పక్కర్లేదు. సో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా మంచి ఫైటర్, డాన్సర్. కన్నడం అయినా తెలుగులో వన్ పేజ్ కూడా డైలాగ్ చెప్పేస్తాడు. సో ఆ ఒక తపన అనేది ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ బోత్ హీరో అండ్ హీరోయిన్, మై డాటర్.